ఇతర మతాల గ్రంథాలను అవహేళన చేయొద్దని ఖురాన్ చెప్పింది ఇందాక మీరు చెప్పినటువంటి. అలాగే ఇతర దేవుళ్ళని అసలు బుక్కునే విశ్వసించుమని చెప్పినప్పుడు ఆ రాళ్లను ఎందుకు విశ్వసించకూడదు? ఎందుకు మహమ్మద్ ప్రవక్త వారు ధ్వంసమే చేశాడు సార్. తీయించడం అంటే ఏముంది? చక్కగా తీసి వాటి మీద హోమాలు అవి చేసి తీసారా? తీయలేదు కదా. ఒక మాట చెప్తాను, ఖచ్చితంగా వారి ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని బాధ పెట్టి ఈ రోజు నా శ్రీరాముడి విగ్రహం తీస్తే నేను ఒప్పుకుంటానా? హిందూ సోదరుడిగా ఒప్పుకోరు. సో ఆ రోజు ఆయన మొహమ్మద్ ప్రవక్త వారు అసలు ఆ విగ్రహాలను తీసేటప్పుడు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ బాధలు ఎన్నో రకాలుగా ఉండవచ్చును కదా. కారణం ఏంటంటే బలమైన ఒక కమ్యూనిటీకి చెందిన వారితో ప్రేమ పెళ్లి చేసుకున్నారనేది రాసుంది. సో ఆ మొహమ్మద్ ప్రవక్త వారు ఏ రకంగా పెళ్లి చేసుకున్నారు మొదటి భార్యని? ప్రేమ పెళ్ళి ఏం లేదు, పెద్దవాళ్ళు కుదించిన వివాహం చేసుకుంటారు. ఇక్కడ విషయం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తనకి డివోర్స్ అయి ఉంది. ఆల్రెడీ 2 సార్లు డైవర్స్ అయినటువంటి ఖతీజతుల్ కుబ్రా రజలాని వివాహం చేసుకున్నారు. ఆమె ప్రపోజ్ చేస్తారు. తను ఒక బిజినెస్ మ్యాన్, ఆల్రెడీ చాలా సంపాదించి ఒక బలమైన కమ్యూనిటీ, మళ్ళీ చిన్న కమ్యూనిటీ ఏం కాదు. సో అప్పుడు చిన్న కమ్యూనిటీ ఎవరు? ట్రైబల్స్ విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆల్రెడీ బలమైన కమ్యూనిటీ కాబట్టి చాలా ఈజీగా ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకు ఆ టైంలో ఉన్నటువంటి మనోభావాలు ఏ రకంగా అసలు మీకు అక్కడ స్టోరీ ఏమీ క్లారిటీ లేదన్న విషయం నాకు అర్థమవుతుంది. అసలు క్లారిటీ లేదు, మీరు ఏదో ఊహించుకుని చెప్పేసుకుంటూ వస్తున్నారు. ఊహించింది ఏం లేదు. ఇప్పుడు చెప్పేది మొహమ్మద్ ప్రవక్త వారు డివోర్స్ ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధమా? అది కరెక్టే, రైట్. కానీ 360 విగ్రహాలను ధ్వంసం చేయటం తీసేశారు. ఏ రకంగా తీసేస్తారు? ఎప్పుడు తీసారు? ఈ రోజున రాముడి విగ్రహం తీసేస్తే హిందూ సోదరుడు మనోభావాలు దెబ్బతిన్నావో మీరు చెప్పండి. ఒక విషయం చెప్పండి, తీసేయడం ఎలా అయిపోతుంది సార్? మహేంద్ర మాట చెప్తాను వినండి. యాక్చువల్ మీరు మాట్లాడే అవకాశం ఇస్తారంటే మాట్లాడతాను ఖచ్చితంగా, ప్లీజ్. మధ్యలో ఇంటరప్ట్ చేయరు కదా? లేదు. చేయరా? క్లియర్. కాబా అనే గృహము ఎవరు కట్టారు, ఏ పర్పస్ తో కట్టారు? ఇబ్రాహిం అలైహిస్సలాం టైంలో కట్టబడి ఉండే గృహం అది, అవునా? చాలా మంది హిందువులు కూడా కట్టారు అనే. మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడతాను, ప్లీజ్. మీరు సైలెంట్గా ఉంటాన్నారు కదా, ఉంటే బాగుంటుంది, ఇది క్లారిటీ మీకు వస్తుంది. కట్టబడ్డ ఉద్దేశం ఏంటంటే ఒకే ఒక పరమేశ్వరుడు, ఒకే సృష్టికర్తని ప్రత్యక్షంగా ఆరాధించే ఆలయం అది. అంటే ఎలాంటి విగ్రహము రూపం లేకుండా ఆ పర్పస్తో కట్టబడింది. దాని తర్వాత దాంట్లో విగ్రహాలు చేర్చడం జరిగింది. చేర్చబడ్డవి తీసేశారు. ఏ పర్పస్తో అయితే కట్టబడిందో ఆ పర్పస్సే చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఉంది బాబ్రీ మసీద్ ఉంది. బాబ్రీ మసీద్ ను కూల్చిన తర్వాత నేను మాట్లాడకపోతే ప్రాబ్లం అయింది. మీరు తర్వాత విగ్రహాలు పెట్టారు అనేది మీరు అన్నారు. వాస్తవం అది. ఎప్పుడైతే జిబ్రియల్ రానంత వరకు విగ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు అవి ఎప్పుడు తీయాలని సందేహం వచ్చింది మొహమ్మద్ ప్రవక్త వారికి. సందేహం వచ్చిన తర్వాతనే సందేహం రావడం ఏంటి? ముందు నుంచి విగ్రహాలు దేవుళ్ళు కాదని తెలుసు, మనుషులు దేవుళ్ళు కాదని తెలుసు, చెట్లు దేవుడు, సృష్టికర్త పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు అన్న విషయం కూడా తెలుసు, అవునా లేదా? ఆ ఒకే ఒక సర్వేశ్వరుడిని ఆరాధించాలి, ఒకే పరమాత్మను ఆరాధించాలి. ట్రైబల్ ఏం నమ్ముతారో దయచేసి ఏ ట్రైబల్స్ నమ్ముతారు? ఇప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు పెట్టి ఎప్పుడు తీసారు చెప్పండి? ఎప్పుడు తీసారు విగ్రహాలు చెప్పండి, మీరు చెప్పండి, ఎప్పుడు తీసారు? ఆయనకి ఎప్పుడైతే జిబ్రియల్ దూత వచ్చి చెప్పిందో ఆ తర్వాత వాటిని తీయలేదు. ఎప్పుడు తీశారు అది మీరు చెప్పండి, ఎప్పుడు తీసారు? అదే అడుగుతున్నా. తర్వాతనే తీశారు అని చెప్పి. ఎంతకాలం తర్వాత తీశారు? ఎంతకాలం వచ్చినటువంటి కొంతకాలానికి అయితే. కొంతకాలం అంటే ఎంత? కొంత అంటే ఒక 2-3 years అయి ఉండొచ్చా? అదే ఎందుకు చెప్పనా, ఎందుకంటే ఈ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ సార్. నేనేమంటాను, ఈ గ్రంథము అన్ని 40 సంవత్సరాల వయసులో మొహమ్మద్ ప్రవక్తకి ప్రవక్త పదవి లభించింది. ఓకే. ఆ తర్వాత మీరు అన్నారు జిబ్రాయిల్ వారు వచ్చారు, అప్పుడు అర్థమైంది విగ్రహాల దేవుళ్ళు కాదని తీసేశారు అంటున్నారు. నేను అంటున్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత తీశారు? ఎన్ని సంవత్సరాలు అయితే తీశారు అని నేను అంటున్నాను. అలా కాదు. సరే, డిబేట్ అయితే అది కాదు. డిబేట్ అదే. మీరే ఉన్నారంటే మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి? ఎవరు ఉన్నారు అసలు అక్కడ? వాస్తవంగా లేదు, అలా జరగలేదు. నేను చెప్పానండి, అది ఏం జరిగిందంటే ప్రజలకి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో వాళ్ళ క్లారిటీ వస్తుపోయింది. ఏమని? సర్వేశ్వరుడు ఒకడే ఉన్నాడు, ఆయన ఆరాధించాలని చెప్పేసి. మక్కాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే ఏకేశ్వరోపాసన వైపు వచ్చేసారో, విగ్రహాలను ఆరాధించేవారు ఎవరు లేకుండా పోయారో, అప్పుడు దాన్ని తీసేశారు. 23 సంవత్సరాల తర్వాత తీశారు. ఎన్ని? 2-3 సంవత్సరాలు కాదు, 23 సంవత్సరాల కాలం పట్టింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను ఎస్ అంటే ఎవరైతే పెట్టారో వారే తీశారు అక్కడ నుంచి. ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారు బోధించడం ప్రారంభించారో వారి మనుషులు ఆయనను తిరస్కరించారు. కొట్టి అక్కడి నుంచి తరిమేయడం కూడా జరిగింది. ఆయన మక్కకి వెళ్ళడం కూడా జరిగింది. మదీనాకి వెళ్ళారు. మదీనాకి మక్క నుండి మదీనాకి వెళ్ళడం కూడా జరిగింది. విషయం చెప్తాను మహేందర్ గారు,
మీకు క్లారిటీ రావాలంటే అసలు ఏం జరిగిందో చెప్తాను. సరే, క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ అల్లా పేరు ఇంతవరకు మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు. సో అల్లా పేరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు మహేందర్ గారు. మనం డైవర్ట్ అవ్వడానికి కారణం ఇక్కడ విషయం చెప్పండి. అసలు ఈ విగ్రహారాధన అల్లా అనేది ఏ భాష సార్? అరబిక్ అని అంటున్నారు. అరబీ భాష అంటే ఈ భూమి ఆకాశాలను పుట్టించిన వాడి పేరు అరబీలో ఉంటుందా? ఒక భాషలోనే ఉంటుందా? వేరే భాషలో ఉండదా? ఖురాన్ అయితే కామన్ సెన్స్ ఏంటి? మీరే ఉన్నారంటే మీ దేవుడికి ఓ పేరు ఉండాలండి, మా దేవుడికి ఓ పేరు ఉండాలండి, మీ దేవుడి పేరు వేరే ఉండాలి, నా దేవుడి పేరు వేరే ఉండాలి. మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరి దేవుళ్ళు ఒకటే. అందరి దేవుళ్ళు కాదు, అందరికీ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని చూడండి, ఆయన్ని మీ భాషలో మీరు పిలుస్తున్నారు దేవుణ్ణి. ఎవరు పిలుస్తారు? అరబీ భాషలో అల్లా అన్నారు. అల్లా మాత్రమే కాదు, రెహమాన్ అంటే కరుణామయుడు అనొచ్చు, రజాక్ ఉపాధి ప్రదాత అనొచ్చు, సమీ అంటారు వినేవాడు అనొచ్చు, అవునా లేదా, బసీర్ చూసేవాడు అనొచ్చు. ఇలా చూసుకుంటే 100కు పైగా పేర్లు ఉన్నాయి. పేర్లు కాదు అవి, వాటిని ఏమంటే అస్మా వ సిఫాత్ అంటారు. చెప్పేదండి, ఏ భాషలో వాళ్ళకు నచ్చినట్టుగా పిలిచారు అనుకుందాం. అందుకే అయితే పిలిచారు, ఇప్పుడు కరెక్ట్ మాట్లాడారు. ఓకే, పిలిచారు అన్నారు కదా. పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరేంటి సార్? మహేందర్. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మీ అమ్మ నాన్న ఏమని పిలుస్తారు? ముద్దు పేర్లు వేరే సార్ పిలుస్తారు. అఫీషియల్ గా నాకున్న పేరు మహేందర్ మాత్రమే పిలుస్తారు. చూడండి, నేను చెప్తాను క్లారిటీ. మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. నా పేరు అది కాదు కదా, నా రిలేషన్ ఆయనతో. చెప్పేదేనండి సార్, నా రిలేషన్ సార్. ఇది మీరు చాలా వేదికలలో బోధించారు కాబట్టి ఫస్ట్ టైం చెప్తున్నాను. డామ్ క్లియర్ సార్. నేను చెప్పలేదు. మా అత్తమ్మ నన్ను ఏమని పిలుస్తుంది? అల్లుడు అని పిలుస్తుంది. అది చెప్పలేదు. మా తాత నన్ను ఏమని పిలుస్తాడు? మీకు మహేందర్ పేరు ఎవరు పెట్టారు? రిలేషన్షిప్. మీకు మహేందర్ ఎవరు పెట్టారు? కన్న తండ్రి పెట్టాడు నాకు. దేవుడికి కన్న తండ్రి లేడు కాబట్టి మరి తండ్రి దేవుడు అల్లా అని ఎలా వచ్చింది? అల్లా అనేది పేరు కాదు, పేరు లేదని చెప్పండి. పేరు లేదు చెప్తున్నాను. మరి ఎలా అని ఎందుకు రాశారు ఈ ఖురాన్ లో? ఇప్పుడు మీది తప్ప, ఖురాన్ తప్ప. ఖురాన్ లో దేవుడి పేరు అల్లా అని ఎక్కడ ఉందో చూపించండి నాకు. ఇప్పటిదాకా మీరు చదివి వినిపించింది అదే కదా. పిలవండి, పిలవండి, నన్ను డాక్టర్ అని పిలవండి, నన్ను మోటివేటర్ అని పిలవండి, నన్ను సైకాలజిస్ట్ అని పిలవండి. నా పేరు సైకాలజిస్ట్ లేదు. అలాగే పేరుని క్లబ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ పేరు కాదు సార్, నేను చెప్పేదేనండి. సిఫత్. సిఫత్ అంటే ఏంటిది? సిఫత్ అని అరబీలో అంటారు గుణ లక్షణము. ఇప్పుడు మనం కొంత ఈగో పక్కన పెట్టేసి చాలా సూటిగా మాట్లాడేద్దాం ఒక విషయం. అసలు క్లారిటీ చాలా సూటిగా ఒక విషయం అడిగేద్దాం. దేవుడికి పేరు లేదు అంటా నేను. మీ దేవుడికి లేదు. ఎవరి దేవుడికి పేరు ఉండదు, పిలుపులు ఉన్నాయి అంటా నేను. ఓకే సరే. ఆయన మీరు బ్రహ్మ అంటారు కదా, ఇది బ్రహ్మ అంటే సృష్టికర్త అని అంటాం. చూడండి, బ్రహ్మ అంటే 50 ప్రశ్నల్లో ఒక ప్రశ్న దగ్గరనే గంట అయిపోయింది. ఇక్కడ మీరు వితండ వాదన చేస్తున్నారు. ఇక్కడ నా దేవుడి పేరు యెహోవానే అని ఒక వర్గము, నా దేవుడి పేరు అల్లానే అని మరో వర్గము. చెప్పేదండి, నా దేవుడి పేరు ఇదే అని ఒక్కొక్క భాషలో ఉన్నవాడు ఒక్కొక్క పేరు పెట్టేసుకొని, అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? అంటే ముస్లింలకి అల్లా దేవుడైతే, క్రైస్తవులకి యెహోవా దేవుడైతే, వీళ్ళకి సర్వేశ్వరుడు దేవుడైతే, సర్వేశ్వరుడు వేరు, యెహోవా వేరు, అల్లా వేరైతే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాస్తవం కాదు. సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు ఎవరు? అల్లా ఆరాధనకరుడు ఎవరు? యెహోవా జీవం గలవాడు ఎవరు? ఈ 3 పదాలు, పేర్లు మాత్రమే, అర్థాలు ఉన్నాయి. ఈ 3 కూడా ఆయన్నే పిలుస్తున్నారు. అలా లేదు సార్. ఓ విషయం చెప్తాను. నేను గ్రంథం గురించి బోధిస్తున్నాను సార్. నేను దేని గ్రంథం గురించి అంటే సృష్టికర్తని సృష్టించినటువంటి అమ్మవారి పేరు గాయత్రి. ఇక్కడ అక్కడి నుంచి పుట్టినటువంటి దేవుళ్ళు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర. బ్రహ్మ మమ్మల్ని సృష్టిస్తే ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటర్ గా నడిపించేటవాడు విష్ణువు, లయకారకుడు శివుడు. మేము ఎప్పుడు పోవాలి, ఎలా పోవాలి, పోయేటప్పుడు తీసుకుపోయేవాడు శివుడు. ఆయనే అడ్మినిస్ట్రేటర్. ఆయన కలియుగంలో ఉన్నాడు, కృతయుగంలో ఉన్నాడు, అన్ని యుగంలో ఉన్నాడు. మాకు 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో దయచేసి నాది ఇలాంటి స్టోరీస్ ప్రతి మతంలో ఉన్నాయి సార్. ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటూ పోతే ప్రజల్ని డివేట్ చేయడం కోసము 1,00,000 ప్రయత్నాలు చేయొచ్చు, డివేట్ చేసేయచ్చు. అవునా? మీరు వేరు, నేను వేరు, మాకు ఇంతమంది ఉన్నారు ఏం చేయొచ్చు. అందరికీ యాక్చువల్గా చూడండి, ఉపనిషత్తులో శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 3వ అధ్యాయం 2వ మంత్రంలో ఉంటుంది. ఏని ధావ్యా భూమి జనయాన్ దేవ ఏక. భూమికి ఆకాశానికి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, జనకుడు ఒక్కడే ఉన్నాడు. అవునా? ఇంకా చెప్పాలంటే 3వ అధ్యాయం 3వ మంత్రంలో ఉంటుంది, ఏకోహి రుద్రోణ నా ద్వితీయాయ తస్తుహ ఇమాం లోకానిషత ఈశనీపి. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించేవాడు, పుట్టించేవాడు ఒకడు, పరిపాలించేవాడు ఒకడు కాదు. పుట్టించి పరిపాలించే ఆ రుద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే సమస్త అధికారాలు కలిగి ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు చదివినటువంటి పురాణమా సార్? ఉపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే, ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇది ఎక్కడుంది సార్? పురాణాల్లో ఉందా, ఉపనిషత్తులో? ఉపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో నేను చెప్పిన విషయము వేదాలలో ఉంటుంది, ఉపనిషత్తులో, భగవద్ ఎక్కడ చూసినా కానీ
సృష్టికర్త ఒకడే, పరమాత్ముడు ఒక్కడే అన్న విషయం క్లియర్. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి వాస్తవం అది. మన మనసు కూడా సాక్ష్యం చెప్తుంది, అవునండి పైన ఉన్నాడు ఒకడే ఉన్నాడు, ఆది శక్తి ఒకటే, మొట్టమొదటి శక్తి, ఆ పవర్ అనేది ఒకటే. అయితే నమ్మేది అదే సార్, ఆది శక్తి. ఆది అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ పవర్, ఆ పవర్, ఆ శక్తి. దాన్ని మనం మేల్ గా కొంతమంది చేశారు, ఫిమేల్ గా చేసుకున్నారు, మనుషులుగా చేసుకున్నారు, రకరకాల అమ్మవారు అని స్పష్టం. చాలా మంది అలా అంటారు. అందరూ అనబాకండి, ఎందుకంటే అందరూ అలా అన్నారు. ఓకే, అన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, అవునా లేదా? ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగేది ఫస్ట్ దివ్య గ్రంథమైన ఖురాన్ పేరే అరబిక్. ఖురాన్కి మీనింగ్ ఏంటి? ఖురాన్ అంటే పఠించబడే గ్రంథం. ఖురాన్ ఒకరికి మాటి చదవబడే గ్రంథం, జ్ఞానం ఇచ్చేది అని చెప్పవచ్చు. అవును. సో ఖురాన్ అనే పదమే అరబిలో ఉంది. ప్రతి పదం అరబిక్కి సంబంధించినటువంటి గ్రంథం ఇది. సో ఇప్పుడు అల్లాకి పేరు అనేది నామకరణం చేసే విషయంలో ఏమని ఎస్టాబ్లిష్ చేసేస్తారు ఫైనల్గా మీరు? క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడైతే వారు ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మంలోకి వెళ్ళిపోయారో, వాళ్ళకి ధర్మానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం కోసం ప్రవక్తని పంపించినప్పుడు వారు మాట్లాడే భాషలో వారికి సందేశం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడే భాషలో వారు పైన ఉన్న సృష్టికర్తని అల్లాన పదంతోనే పరిచయం ఉంది కాబట్టి అల్లాన పదంతోనే పరిచయం ఉంది, వారికి అరబ్బీ భాషలోనే సందేశం ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా ఖురాన్లో 12వ సూర 2వ వాక్యంలో ఉంటుంది. నేను దీన్ని ఖురాన్లో ఎందుకు పంపించానంటే మీరు చక్కగా అర్థం చేసుకోవడం కోసము అంటాడు. ఎందుకు? వారికి వచ్చిన భాష అది కాబట్టి. ఇంకా 43వ సూర 3వ వాక్యంలో ఏముంటుందంటే, నేను దీనిని అరబ్బీలో చేసి పంపానంటాడు. చూడండి, అరబ్బీలో చేసి పంపడం అంటే ఏంటి? అరబ్బీలో చేసి పంపానంటాడు ఖురాన్. ఇక్కడ క్లారిటీ అడగవచ్చా సార్? లేదు, ఈ క్లారిటీస్ ఎందుకంటే తర్వాత మీరు అడుగుతారు. కానీ ఏంటిది అది? ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ ఉంది, ఖురాన్ మొత్తం అరబ్బీ భాషలోనే అవతరించింది. ఖురాన్ మొత్తం అరబ్బీలో ఉందా అంటే, ఉదాహరణకు చూడండి, ఇక్కడ దీంట్లో మూసా యొక్క ప్రస్తావన ఉంటుంది, మోషే ప్రవక్త. ఆయన ఫిరోన్తో మాట్లాడుతున్న ప్రస్తావన ఉంటుంది. మోషే ఇలా అన్నారు, లేక మూసా ఇలా అన్నారు, ఫిరోన్ ఇలా అని వాళ్ళ సంభాషణ ఉంది. ఇక్కడ అరబ్బీ భాషలో ఉంటుంది. వాస్తవానికి మోషేకి ఫిరోన్కి అరబ్బీ రాదు, వారు వారి భాషలో మాట్లాడుకున్న దాన్ని ఇక్కడ అరబ్బీలో అర్థం చేసుకోవడం కోసం అరబ్బీలో చూసి పంపిస్తాడు. ఉదాహరణకి యూనుస్ అలైహిస్సలాం ప్రవక్త ఉంటారు, ఆ ప్రవక్త యొక్క దువా ఉంటుంది, లా ఇలాహ ఇల్లంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ అని చెప్పేసి ఆయన దువా చేస్తారు. నిజానికి యూనుస్ అలైహిస్సలాంకి అరబ్బీ భాష వస్తుందా? రాదు. కానీ ఆయన చేసిన దువా ఆయన భాషలో చేస్తే అరబ్బీలో వీళ్ళకి అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత ప్రవక్తలందరూ కూడా, ఇప్పుడు మరియం ఏమని మాట్లాడారు, యేసు ఏమైనా మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రస్తావనలు ఇక్కడ ఉన్నాయి. వారు ఏం మాట్లాడారు? వారి వారి మాతృభాషలో మాట్లాడుకున్నారు. వీరికి అర్థం కావడానికి అరబ్బీలో వీళ్ళకి చెప్పడం జరిగింది. అరబ్బీ భాష అవతరించింది ఒక 4000-2000 సంవత్సరాల మధ్య అనుకుందాం. బహుశా ఇప్పటికి 1400 సంవత్సరాల ముందు జరిగింది. ముందు అవతరంలోకి వచ్చింది, కనుక్కోబడింది అని చెప్దాం. అంతే. ఇప్పుడు ఏ భాష అయినా మధ్యలో అంటే ఒక 4000 సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రవక్త వారు నిజంగానే ఏదైనా మాట్లాడి ఉండుంటే అప్పుడు ఆయన దేవుణ్ణి అల్లా అనే ఉండవచ్చునా? పిలిచి ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే అరబ్బులో వచ్చినటువంటి ఏకైక ప్రవక్త, అరబ్బీ భాషలో వచ్చిన ఏకైక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. ఓకే. అంతకుముందు వారిలో ఎవరు వచ్చారంటే ఇబ్రాహీం కుమారుడైన ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఉన్నప్పుడు అరబ్బీ భాష లేదు, హిబ్రూ వేరే భాషలు ఉన్నాయి, వేరే భాష అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవో ఉన్నాయి. అరబ్బీ భాష వచ్చిన తర్వాత వచ్చినటువంటి అరబ్బులో వచ్చిన ఒక్క ప్రవక్తనే ముహమ్మద్ ప్రవక్త. అరబ్బీ భాషలో అవతరించిన ఏకైక గ్రంథమే ఖురాన్. అంతకుముందు ఉన్నటువంటి 1,00,000కు పైగా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరు కూడా అరబ్బీ భాషలో సందేశం ఇవ్వలేదు. అంటే అల్లా అన్న పదాన్ని పలకలేదని అర్థం. అల్లా అన్నది క్లియర్గా అరబ్బీ భాష కాబట్టి అరబ్బీలోనే అల్లా అన్న పదం ఉంది, అది నేను చెప్తున్నాను. సో దేవుడికి పేరు లేదనేది నేను తీసుకోవచ్చా మీ సైడ్ నుంచి సబ్మిషన్? దేవునికి పేరు లేదు, దేవునికి పిలుపులు మాత్రమే ఉన్నాయి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు కొంత మీకు ఇబ్బందికర విషయం ఏంటంటే, నా ఇంటర్వ్యూకి వచ్చి ఆల్రెడీ ఒక అతను ఇబ్బంది పడ్డాడు. ఎవరు ఇబ్బంది పడ్డారు? బ్రదర్ సిరాజ్ గారు. సేమ్ దాని మీద కాంట్రడిక్షన్. కారణం ఏంటి అని అంటే, మీరు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి పలానా అతని దగ్గర అల్లా దేవుడు అని చెప్పండి మీరు అనేదే వాళ్ళ వాదన. ఇక వేరే పేరు లేదు, మా దేవుడికి అల్లా అనేదే పేరు అనేది వాళ్ళు. అది వాళ్ళ మూర్ఖత్వం. గ్రంథాన్ని చదివారు కాబట్టి మీరు ఈ మాత్రం మాట్లాడడానికి. ఇప్పుడు యాక్చువల్గా నేను చెబుతున్నది ఏది కూడా నా సొంత భాష కాదండి, ఖురాన్లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, చూడండి, వారిని అడగండి భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు అని ఖురాన్లో అంటున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భూమి ఆకాశం సృష్టించింది ఎవరు అంటాను, మీరు అన్నారు బ్రహ్మ అని. వారు అంటారు అల్లా అని ఉంది. అంటే వారు అల్లా అనలేదుగా మీరు, అంటే ఖురాన్ వాక్యం తప్పైపోయిందా? అవ్వలేదు అని వీళ్ళ అరబ్బులకు చెప్తున్నాడు ఇక్కడ.